2025 నెల్సన్ మండేలా అవార్డ్ ఎవరికి ప్రకటించారు అని అడిగారండి. ఎవరైనా ఊహించగలరా? ఇలాంటి ప్రశ్న వస్తుందండి. అభ్యర్థులందరూ కూడా నోబెల్ అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్స్, పద్మ అవార్డ్స్, అలాగే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్, ఇలాంటి ఏవైతే రంగాలు ఉన్నాయో ఈ అవార్డ్స్ విభాగంలో అన్ని చదివి వెళ్ళి ఉంటారు. కానీ ఇలాంటి ప్రశ్న వస్తుందని ఊహించలేదు. అవార్డ్స్ అనే టాపిక్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ విభాగం కరెంట్ అఫైర్స్ విభాగం నుంచి. మీరు నోబెల్ అవార్డు చూసుంటారు. ప్రపంచంలో అతిపెద్ద పురస్కారం ఏదంటే నోబెల్ అవార్డు. రామన్ మెగ్సెస్ అవార్డు, దీనినే ఆసియా నోబెల్ అని అంటాం మనం. ఆస్కార్ అవార్డు ప్రపంచంలో సినీ రంగంలో ఇచ్చే అతిపెద్ద పురస్కారం ఆస్కార్ అవార్డు. భారతరత్న అవార్డు మన దేశంలో ఇచ్చే అతిపెద్ద పౌర పురస్కారం భారతరత్న పురస్కారం. దాని తర్వాత పద్మ పురస్కారాలు, పౌర పురస్కారం. దాని తర్వాత ఇంకా డిఎస్పి అవార్డు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అంటాం. సినిమా రంగంలో మన దేశంలో ఇచ్చే అతిపెద్ద పురస్కారం డిఎస్పి అవార్డు. ఇక సాహిత్య రంగంలో మన దేశంలో ఇచ్చేటటువంటి అతిపెద్ద పురస్కారం జ్ఞానపీఠ పురస్కారం. అలాగే ఎన్ఎఫ్ఏ, నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, జాతీయ చలనచిత్ర పురస్కారాలు. అవార్డ్స్కి సంబంధించి ఈ విభాగాలన్నీ మనం చదివి ఉంటాం. కానీ డిఫరెంట్గా ఎలా అడుగుతున్నాడో చూడండి. 2025 నెల్సన్ మండేలా అవార్డు ఎవరికి ప్రకటించారు అని అడిగారు. ఇది 2015 సంవత్సరం నుంచి అమెరికా దేశం వాళ్ళు ఈ అవార్డుని అనౌన్స్మెంట్ చేసి ప్రదానం చేస్తున్నారండి. మరి 2025లో ఇద్దరికి ప్రకటించారు. అందులో ఫస్ట్ పర్సన్ ఎవరంటే బ్రెండా రెనాల్డ్స్. బ్రెండా రెనాల్డ్స్ ఏ దేశానికి సంబంధించిన పర్సన్ అంటే కెనడా దేశానికి సంబంధించిన పర్సన్. ఈమె మహిళ. ఇక రెండవ పర్సన్ కెనడీ ఒడేడి. ఏ దేశానికి సంబంధించిన పర్సన్ అంటే కెన్యా దేశానికి సంబంధించిన పర్సన్. మరి అవార్డు 2015 నుంచి యుఎస్ఏ దేశం అనౌన్స్మెంట్ చేస్తుంది, అలాగే బహుమతిని ప్రదానం కూడా చేస్తుంది. ఇక్కడ ప్రశ్న చూడండి. 2025 నోబెల్ శాంతి బహుమతి ఎవరికి ఇచ్చారు? నోబెల్ అవార్డ్స్ అంటే ఖచ్చితంగా పరీక్షల్లో రావాల్సిందే. ఎక్కువగా ఏ విభాగం నుంచి, ఏ కేటగిరీ నుంచి టార్గెట్ చేస్తారంటే శాంతి, ఏదైతే మనం పీస్ అంటాం, శాంతి విభాగం నుంచి ఖచ్చితంగా టార్గెట్ చేస్తాడు ఎగ్జామినేషన్లో. ఇంకో విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా శాంతి విభాగం నుంచి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, సంస్థలు ఏవైతే ఉన్నాయో, సంస్థలకు ఎక్కువగా ప్రదానం చేస్తారు. మనం బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆర్గనైజేషన్కి ఈ ఏడాదిలో నోబెల్ బహుమతి ఇచ్చారంటే అది ఖచ్చితంగా శాంతి విభాగం నుంచే. అయితే ఇక్కడ 2025 నోబెల్ శాంతి బహుమతి ఎవరికి ఇచ్చారు అని అడిగారండి. మారియా కొరినా మాచాడో, వెనిజులా దేశానికి సంబంధించిన ఒక మహిళకి ఈ అవార్డు ప్రదానం చేయడం జరుగుతూ ఉంది. విశేషం ఏంటంటే వెనిజులా దేశానికి సంబంధించిన మొదటి మహిళా అవార్డు గ్రహీత ఎవరంటే మారియా కొరినా మాచాడో, మొదటి మహిళా అవార్డు గ్రహీత శాంతి విభాగంలో. అలాగే రెండవ పర్సన్ వెనిజులా దేశానికి సంబంధించి ఈ యొక్క నోబెల్ బహుమతి పొందిన రెండవ పర్సన్ ఎవరంటే మారియా కొరినా మాచాడో. మరి మొదటి వ్యక్తి ఎవరంటే బరూజ్ బెన్సెరాఫ్. మొదటి వ్యక్తి 1988వ సంవత్సరంలో వైద్య రంగం, ఏదైతే మనం మెడిసిన్ అంటామో వైద్య రంగం కేటగిరీలో అతనికి ఈ అవార్డు రావడం జరుగుతూ ఉంది. చూడండి, మనకి శాంతి విభాగం అని ఇచ్చారు కదా. నెక్స్ట్ వచ్చేటటువంటి పరీక్షల్లో ఇక ఫిజిక్స్ కానీ, అలాగే ఎకనామిక్స్ సంబంధించి కానీ ఇలా రంగాలు మార్చిన అడిగే అవకాశం ఉంది. అభ్యర్థులందరూ గమనించాలి. ఈ ప్రశ్న ఒకసారి చూడండి. 2025 ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ విజేత ఎవరు అని అడిగారు. ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ విజేత ఎవరు? ఇది మొత్తం టెన్నిస్ టోర్నీ అండి. ఇయర్లీ మొత్తం 4 టెన్నిస్ టోర్నీ జరుగుతాయి. ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, అలాగే యుఎస్ ఓపెన్, 4 టోర్నీలు జరుగుతాయి. ఇక్కడ మీకు అడిగేది ఫ్రెంచ్ ఓపెన్ సంబంధించి.
ఇక భవిష్యత్తులో మనకి ఈ 4 ఏదైతే విభాగాలు ఉన్నాయో టోర్నీలో టెన్నిస్ సంబంధించి ఇందులో ఏదో ఒక దాని నుంచి అడిగే అవకాశం కూడా ఉంది. అభ్యర్థులందరూ గమనించాలి. ఇక 2025 ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ విజేత ఎవరు అని అడిగారు. ఎవరండి విజేత? కార్లోస్ అల్కరాజ్. ఏ దేశానికి సంబంధించిన పర్సన్ అంటే స్పెయిన్ దేశానికి సంబంధించిన క్రీడాకారుడు. ఇక రన్నర్గా నిలిచిన పర్సన్ ఎవరంటే జెన్నిక్ సిన్నర్ అండి, ఇటలీ దేశానికి సంబంధించి. ఇక ఎవరైతే పరీక్షలకి వెళ్ళబోతున్నారో మీరు ముఖ్యంగా గమనించవలసింది ఇది మెన్స్ సింగిల్స్. రేపు భవిష్యత్తులో మనకి ఉమెన్స్ సింగిల్స్ అడిగే అవకాశం కూడా ఉంది. క్లియర్. ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకో ప్రశ్న. 3 ఫార్మెట్లలో సెంచరీ సాధించిన ఇండియా మహిళా క్రికెటర్ ఎవరు? మరొకసారి 3 ఫార్మెట్లో అంటే టెస్ట్, ఓడిఐ అలాగే T20 ఈ 3 ఫార్మెట్లో సెంచరీ సాధించిన ఇండియా మహిళా క్రికెటర్ ఎవరు అని అడిగారు. ఒకే ఒక పర్సన్ ఉన్నారండి మన ఇండియాకి సంబంధించి. వరల్డ్ వైజ్గా చూసుకుంటే మొత్తం 5 ఉన్నారు. 5వ పర్సన్ ప్రపంచంలో అయితే స్మృతి మందాన. మనకు అడిగేది ఇక్కడ ఇండియాకి సంబంధించి మహిళా క్రికెటర్ 3 ఫార్మెట్లో సెంచరీ చేసిన మొదటి ఇండియా మహిళా క్రికెటర్ ఎవరు అంటే స్మృతి మందాన. ఎవరండి? స్మృతి మందాన. స్మృతి మందాన. స్మృతి మందాన. ఇదే ప్రశ్న వేరేలా అంటే ఆమెను టార్గెట్ చేస్తూ ఇంకోలా వచ్చింది ప్రశ్న. చూడండి, వేరే షిఫ్ట్లో మనకు అడిగే ప్రశ్న 2025 ఉమెన్స్ ఓడిఐ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన క్రీడాకారిణి ఎవరు? 2025 ఉమెన్స్ ఓడిఐ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన క్రీడాకారిణి ఎవరు ఓడిఐ క్రికెట్లో? ఇప్పుడు 2025లో ఎవరంటే మళ్ళీ కూడా మనం ఆన్సర్ స్మృతి మందాన గారే చెప్పాలి. ఆస్ట్రేలియా దేశంపై ఈ ఉమెన్స్ ఓడిఐ ఫాస్టెస్ట్ సెంచరీ సాధించింది 50 బంతుల్లో. ఇక మరికొన్ని ప్రశ్నలతో ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. బాయ్.